బులెటిన్లో మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలోకి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. కనకదుర్గ బ్యారేజీ నుంచి విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక బ్రిడ్జి మొత్తం కిటకిటలాడుతోంది. జై జగన్ అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోకి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. కనకదుర్గ బ్యారేజ్ నుంచి విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బ్రిడ్జి మొత్తం కిటకిటలాడుతోంది. జై జగన్ అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోకి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. కనకదుర్గ బ్యారేజీ నుంచి విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బ్రిడ్జి మొత్తం కిటకిటలాడుతోంది. జై జగన్ అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. విజయవాడలో జగన్ బస్సు యాత్ర జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, కొద్దిసేపటికి ఏంటంటే తాడేపల్లి నుంచి విజయవాడ కనకదుర్గ వారధి మీదుగా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. దారిగా జనసందోహం మధ్య ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా వారధి దాటుతారు. 4 గంటల నుంచి కూడా విజయవాడ శిఖామణి సెంటర్, అదేవిధంగా అజీజ్ భగత్ సింగ్ నగర్ నుంచి మీదుగా కండ్రిక మీదుగా పూర్తిగా రామర్పాడు శివారు ప్రాంతం నుంచి కేసరపల్లిలో చివరిగా అంటే ఆయన బస చేస్తారని చెప్పని షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే జనసందోహం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా జనసందోహం మధ్య బస్సు యాత్ర చాలా ఆలస్యంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే భారీగా తరలి వస్తున్నారు. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కావచ్చు, జగన్కి బ్రహ్మరథం పట్టేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా తరలి వస్తున్నటువంటి అంటే దూర ప్రాంతాల నుంచి కూడా జగన్ను చూడాలనే ఉద్దేశంతో బస్సు యాత్రలో పాల్గొనే ఉద్దేశంతో యువత కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బైక్ ర్యాలీతో వచ్చేటువంటి యువకులు ఎక్కడ ఇబ్బంది పడి ఉండేందుకు పూర్తిగా జగన్ వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో, బస్సు యాత్ర ప్రాంతం ఏదైతే ఉందో పోలీసులు వాటి పూర్తి స్థాయిలో రూట్ క్లియర్ చేయడమే కాకుండా ఒక షెడ్యూల్ను కూడా ఇవ్వడం జరిగింది. రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి
సిటీలోకి రాకుండా ఉండేందుకు కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటలకు కూడా ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున బహిరంగ సభలు కన్నా ఎక్కువ జనాలు ఈరోజు రోడ్డు మీద చూస్తున్న పరిస్థితి ఉంది. కొద్ది చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నప్పుడు కూడా చిన్న వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నా కూడా ప్రజలు నెమ్మదిగా వాళ్ళకి ఇచ్చినటువంటి రూట్ ద్వారా ప్రయాణం చేస్తూ వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున మాత్రం ప్రజలు ఏదైతే ఈ జగన్ ఓదార్పు బస్సు యాత్ర ఉందో బస్సు యాత్రలో పాల్గొనేందుకు ఇటు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాడేపల్లి నుంచి మొదలైనటువంటి ఈ బస్సు యాత్ర కనకదుర్గ వారధి మీదుగా నడుస్తోంది. కనకదుర్గ వారధి మీద పెద్ద ఎత్తున జనప్రవాహం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో ఎంతమంది అయితే ఈ కనకదుర్గ వారధి మీద అంతమంది జనాన్ని చూసామో అదే రేంజ్లో మళ్ళీ ఒకసారి ఈ బస్సు యాత్రకి ప్రజాదరణ దక్కుతుందని చెప్పుకోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా పెద్ద ప్రజాదరణ దక్కుతున్న పరిస్థితి ఉంది. అయితే తాడేపల్లి అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎలా ఉండబోతుంది ప్రభావం అనుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 100% సక్సెస్ఫుల్గా ఈ బస్సు యాత్ర నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సంపత్. ఓకే శ్రీనివాస్, విజయవాడలో మేమంతా సిద్ధం సభలో అంటే జగన్ ఏ అంశాలు చర్చించబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పటివరకు కూడా ప్రతి రాష్ట్రం మొత్తం అంతా ఆయన అంటే ఇడుపులపై నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో అది ఇచ్చాపురం వరకు కూడా కంటిన్యూ అయ్యే వస్తుంది. అయితే ప్రతి చోట కూడా బహిరంగ సభల్లో ప్రసంగించేటువంటి సందర్భాల్లో కూడా రాష్ట్రంలోకి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారంలోకి రావాల్సినటువంటి ప్రాధాన్యత ఏంటి, అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు ఎంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాము, అంతేకాకుండా ఇస్తున్నటువంటి అంటే ప్రజలకి పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి పక్కా గృహాలు కావచ్చు, టిట్కో ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, అనేక రకాలుగా ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తుంది, వృద్ధులకు వితంతు పెన్షన్, వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, వితంతులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి సాధికారత కావచ్చు, వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా అనేక అంశాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంటే 2019లో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో ఆ పెట్టినటువంటి అంశాలన్నింటి కూడా 95% పూర్తి చేసి మరొకసారి ప్రజల్లోకి నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చామని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మీ ఇంట్లో మంచి జరుగుంటేనే కనుక నాకు ఓటేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల ద్వారా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏ నియోజకవర్గాల్లో అయితే పర్యటన చేస్తున్నారో బస్సు యాత్ర ఆ పర్యటన చేసినటువంటి ప్రాంతంలో ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆ సభలో అటెండ్ కావడం, బహిరంగ సభలో అటెండ్ అయిన సందర్భంలో కూడా మరొకసారి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం ఇంతవరకు స్పష్టత రాలేదు కాబట్టి 24లో విడుదలయ్యేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని మరొకసారి ప్రకటించుంటే కనుక మేనిఫెస్టో అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళు. అయితే మేనిఫెస్టోని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఉగాది నాటికి మేనిఫెస్టోని ప్రకటిస్తారనుకున్నారు. అయితే ఉగాది నాటికి మేనిఫెస్టోని ప్రకటించలేదు. అయితే కొద్ది రోజుల్లోనే గెజిట్ నోటిఫికేషన్ రానున్న నేపథ్యం అయితే ఉంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణమే కూడా మేనిఫెస్టో ఉంది. అంటే 19వ తారీఖు నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది కాబట్టి నామినేషన్ల ప్రక్రియ మొదట్లోనే ఈ మేనిఫెస్టో కూడా ఉంటుంది. మేనిఫెస్టోతో కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రచారం చేసేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉంటారో మేనిఫెస్టో చేతి పట్టుకుని వెళ్లేదం కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి సంక్షేమ పరిపాలన ఏదైతే ఉందో ప్రస్తుతానికి దాన్ని ప్రజలకి వివరించి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంపత్. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు విజయవాడలో అంటే జగన్ బస్సు యాత్రకి అంటే అటు అభిమానులు ఇటు కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, మొత్తంగా కనకదుర్గ బ్రిడ్జి వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? భారీ జనసందోహం మధ్య జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా అంటే కనకదుర్గ వారధి నుంచి మొదలు పెడితే అటు పూర్తిగా దాదాపుగా కాజా టోల్గేట్ వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పూర్తిగా జనసందోహం మధ్య నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.